హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 66. ఫ్రెండ్స్, నిన్న హిమ వినీత్లు ఆశ్చర్యపోయారు కదా, సారీ షాక్ అయిపోయారు కదా, దానికి కంటిన్యూషన్ ఈరోజు తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు అసలు గుడిలో ఏం జరిగిందో తెలియక టెన్షన్ పడిపోతున్న ఆదిత్య గారు సునీత గారిని, అసలు సునీత, ఏం జరిగింది, నువ్వు వెళ్ళిన చోట ఏం చెప్పారు, భూమిని కోడలుగా ఒప్పుకున్నావు అని అడుగుతారు. దానికి ఆవిడ దీర్ఘంగా నిట్టూర్పు విడిచి గుడిలో జరిగింది చెప్పడం మొదలు పెడతారు భర్తకి. 4 గంటలుగా సుహ కూర్చున్న చోటు నుండి లేవలేక అత్త మానసిక పరిస్థితిని అంచనా వేస్తూ కొడుకు కోసం ఏదైనా చేయడానికి సిద్ధమే, కావాలంటే అప్పటికప్పుడు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న ఆవిడను చూసి ఫస్ట్ టైం ఆశ్చర్యపోతాడు. తనకు తెలుసు తన తల్లి ఎక్కడైనా సరే ఎలాగైనా ఉంటుంది, కానీ వన్స్ తన దగ్గరికి రేఖ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు అంత సిల్లిగా బిహేవ్ చేస్తుందో, ఎందుకు చిన్న చిన్న వాటికి కూడా అంత కంగారు పడిపోతుందో అనుకునేవాడు. కానీ ఇప్పుడు అదే ఆతృత, ఆరాటం తన తల్లికి మించి తన అత్త, తన బావ కోసం పడుతున్న తపనను చూసి ఫస్ట్ టైం అనిపిస్తుంది తల్లి మనసుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని. ఎండ అనిపిస్తున్నా అక్కడే కూర్చుని కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా కళ్ళు మూసుకుని గురువుగారు పిలిచే పిలుపు కోసం ఎదురు చూస్తున్న తన అత్తను చూసి బాధగా అనిపిస్తున్నా, ఇంతటితో ఇంతటి గొప్ప తల్లులను పొందినందుకు వాళ్ళ చాలా లక్కీ ఫెలోస్ అనుకుంటాడు. ఎందుకంటే తను చూస్తున్నాడు చాలా మంది పబ్బులంటూ క్లబ్బులంటూ తిరుగుతున్న వాళ్ళ విచ్చలవిడితనాన్ని కంట్రోల్ చేయకుండా ఇంకొంచెం ప్రోత్సహించి దానికి తోడు వాళ్లతో సమానంగా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని చేరి నాశనం చేస్తున్నారు. అలాంటి కల్చర్ మధ్య పెరిగిన తనకు తన అత్త, తల్లి లాంటి అమ్మలు కూడా ఉంటారని నేరుగా అర్థమవుతుంది. వారి ఎదురుచూపులకు తెరదించుతూ సరిగ్గా 4 గంటలు దాటిన తర్వాత ఆనంద బ్రహ్మ శిష్యుడు నేరుగా సునీత గారి దగ్గరకు వచ్చి, తల్లి, మిమ్మల్ని స్వామి పిలుస్తున్నారు అని చెప్పడంతో కొండంత ఆశతో పరుగున ఆశ్రమంలోకి దారితీస్తారు ఆవిడ. స్వామి, నేను కూడా రావచ్చా అని వెనకే అటు ఇటు ఆడుతున్న సుహాని చూసి, రండి స్వామి, మీరు కూడా ఇవన్నీ తెలుసుకునే హక్కు ఉంది. ఇంకా ఆవిడ పడుతున్న బాధని కనీసం మీరైనా పంచుకుంటే ఆ తల్లికి కొంచెమైనా మనశ్శాంతి ఉంటుంది అని సుహాకి అర్థం కాని విధంగా చెప్పి వెనకాలే సుహాని తీసుకుని వెళ్తారు. అప్పటికే గురునాథ స్వామి దగ్గర బోరున విలపిస్తున్న సునీత గారు, స్వామి, మీరు చెప్పిన గుర్తులున్న అమ్మాయి కాకుండా నా కొడుకు మరొక అమ్మాయి మెడలో తాళి కట్టి భార్యను అంటూ ఇంటికి తీసుకొచ్చాడు స్వామి. ఇప్పుడు నా కొడుకు పరిస్థితి ఏంటి అని తన తల్లి మనసులోని బాధను బయటకు వెళ్ళగక్కుతుంటే అదంతా చిరునవ్వుతో వింటారు ఆయన. మీరు చెప్పిన ఆనవాళ్లు ఉన్న అమ్మాయి కాకుండా ఇప్పుడు నా కొడుకు జీవితంలోకి మరి అమ్మాయి ప్రవేశం చేసింది స్వామి. ఇప్పుడు నా కొడుకుకున్న గండం పోయినట్టా, లేకపోతే అది ఇంకొంచెం పెరిగిందో తెలియక నాకు భయంతో గుండె ఆగిపోతున్నట్టుగా ఉంటుంది స్వామి. మీరే నాకు దారి చూపాలి అంటూ వేడుకుంటున్న ఆమెను చూసి, ఎందుకు తల్లి అంత వేదన పడుతున్నావు, నీ కొడుకుకి నీకు ఇష్టం లేని పెళ్లి జరుగుతుందని నీకు ఎప్పుడో తెలుసు కదా అని అదే ప్రశాంత వదనంతో అడుగుతారు. అవును స్వామి, మీరు చెప్పినట్టే జరుగుతుందని ఎక్కడ ఉన్నా నా తల్లి ప్రేమ మీద ఉన్న ఆశతో నేను చూపించిన అమ్మాయి మెడలోనే నా కొడుకు తాళి కడతాడని నెల రోజులు ఎన్నో ప్రయత్నాలు చేశాను. చివరికి మీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఆశ చేజారిపోతుందన్న సమయానికి నాకు చూపించినట్టుగా నా కొడుకుకు కావలసిన అమ్మాయి దొరికింది. సరిగ్గా ఆ అమ్మాయితో వివాహం జరిగిపోతుంది అనగా నా కొడుకు వేరొక అమ్మాయిని తీసుకొచ్చాడు. అది కాకుండా మీరు అందించిన తాళి నా కొడుకు ఆమె మెడలో కట్టలేదు. మీరు చెప్పారు కదా, ఆ తాళి ఆమె మెడలో కట్టాలని, ఇంకా మీరు అందించిన కుంకుమతోనే ఆమె పాపిట్లో నా కొడుకు దీర్ఘాయుష్యుని దిద్దాలని. ఆయన అదే చిరునవ్వుతో ఆవిడ నుదుటిన పెట్టుకున్న కుంకుమ బొట్టులో విరాట్ పెండ్లి ఏ విధంగా చేసుకున్నాడో జ్ఞానం నేత్ర ద్వారా చూసి మనసులోనే శివయ్య అనుకుంటారు. చూడు తల్లి, మనం చేస్తున్నది విధికి ఎదురు పోరాటం. ఈ పోరాటంలో విధి గెలుస్తుందో మనం గెలుస్తామో ఎవ్వరూ చెప్పలేం. మన అదృష్టం బావుంది. మనం పూర్వజన్మ సుకృత ఫలం ఉంటే ఆ విధికి ఎదురు నిలుస్తాం. ఇప్పుడు నీ కొడుకు కూడా అలానే ఊగిసలాడుతున్నాడు స్వామి అంటూ అయోమయంగా పిలుస్తారావిడ. చూడు తల్లి, నీకు అప్పట్నుంచి నేను ఒకటే విషయం చెబుతున్నాను. మనం విధికి ఎదురెళ్తున్నాం కాబట్టి మనం చేసే ప్రయత్నం ప్రతీదీ గెలవాలని ఆశ పెట్టుకోకూడదని.
తప్పు ఒప్పుకొని నీ కొడుకుకి నీకు నచ్చకుండానే పెళ్ళయిపోయింది. ఆ పెళ్ళికి తగిన గారాలు నువ్వు వెతకాల్సిన అవసరం లేదు. ఏమో నువ్వు తీసుకొచ్చిన అమ్మాయి కూడా నీ కొడుకు ఆయుష్‌ని పెంచే అమ్మాయి కాకపోతే ఏం చేస్తావు? అని అడుగుతారు. స్వామి అలా అంటున్నారేంటి? నాకు ఆ అమ్మాయి ఇక్కడే పరిచయమైంది స్వామి అంటారు. ఇక్కడే ఈ ఆలయంలో పరిచయమైన ఎక్కడ ఎలా ఉన్నా సరే నీ కొడుకు జీవితంలోకి రావాల్సిన అమ్మాయి ఆల్రెడీ అతని నుదుటి రాతిలో ఉన్న తర్వాతే ఈ భూమి మీదకి అడుగుపెట్టాడు తల్లి. ఏమో నువ్వు చూసిన అమ్మాయి అయినా సరే నీ కొడుకుని ప్రాణాలను కాపాడుతుందో లేదో నీకు తెలియదు కదా! ఒక్కొక్కసారి మన కళ్ళకి, మనసుకి కాదు మన ఆశకి కూడా పొరలు కమ్ముతాయి తల్లి. ఆ పొరలు దాటుకున్నప్పుడే మనం ముందు ఉన్న జీవితాన్ని చూడగలం. అది కష్టాలతో అయినా, సుఖాలతో అయినా సరే. ఇంకా నువ్వు చేసిన వృధా ప్రయత్నాలు అన్నీ ఇక్కడితో ఆపేసి, ఆమెతో తర్వాత జరిపించవలసినవన్నీ చేయి. ఆమెతో నీ కొడుకు దీర్ఘాయుష్షు పొందడానికి చేయాల్సినవన్నీ నీ వంతు ప్రయత్నంగా స్వామి చెప్పినట్టుగా జరిపించు. ఇంకా నువ్వు అనుకుంటున్నట్టుగా నీ కొడుకు ఆమె మెడలో ఏదో తాళి కట్టలేదు. ఆ తాళి నేను ఇచ్చిందే. ఇప్పుడు ఆ తాళి ఆమె మెడలోకి వెళ్ళిందని, నీ కొడుకు పూర్ణాయుష్కుడు అయిపోయాడని నువ్వు సంబరపడాల్సిన అవసరం కూడా లేదు. ఏమో విధి ఎప్పుడు ఏ వైపు నుంచి దూసుకు వస్తుందో, కాటేస్తుందో మనకు తెలియదు. ఇంకా నీ కొడుకు జాతకంలో గండం పూర్తిగా తొలగిపోయినట్టుగా నాకు కనిపించడం లేదు. అందుకనే నేను చెప్పినట్టుగా జరిపించు. అంటూ కాసేపు మాట్లాడి, ఆ మాట్లాడిన మాటలన్నీ సునీత గారిని ఇంకా సుహాకి సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి, నీ కొడుకు జీవితంలో ఇది కూడా అంత సులువుగా దక్కదు అని అర్థం చేసుకో తల్లీ. అది సుఖమైన, సంతోషమైన, ప్రేమించిన భార్య అయినా సరే. ఇంకా వీళ్ళ పెళ్లి నువ్వు ఇష్టపూర్వకంగా లేకపోయినా, నీ కొడుకు తన అవసరానికి చేసుకున్న ఇదే లోక కళ్యాణానికి దారి తీస్తుంది. ఇంకా ఈ పెళ్లి జరగాలని వాళ్ళ తలరాతలో ఎప్పుడో రాసే ఉంది. కాబట్టే ఇప్పుడు జరిగింది. ఇంకా, ఇంకా చాలా వింత వింత విషయాలు మీకు తెలుస్తాయి తల్లి. సహనం చేసుకుని ఉండు. అంతకన్నా ముందు నేను చెప్పిన ప్రతిదీ కూడా తూచా తప్పకుండా జరిపించి, అప్పుడు నీ కొడుకు గండంలో కొంచెమైనా కొంచెం సమస్య పోతుంది. నీ కొడుకు తన భార్యతో సంతోషంగా ఉండడానికి దారి ఇస్తుంది. స్వామి చెప్పినవన్నీ నమ్మశక్యంగా లేకున్నా, ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఉంటాయా అని మనసులో అనుమానం తెలుస్తున్నా, ఇప్పటివరకు జరుగుతున్న విషయాలకు నమ్మాలని ఉన్నా నమ్మలేకున్నట్టుగా ఉన్నాయి ఆ విషయాలు. ముందు వచ్చినప్పుడే కొన్ని విషయాలకు గుండె చెరువు చేసుకున్న సునీత గారు ఇప్పుడు చెప్పిన విషయాలకు ఇంకొంచెం డేలా పడిపోతారు. దానికి తోడు కొడుకు ఎన్ని రోజుల్లో ఎంత ప్రమాదాన్ని ఎదుర్కోవాలో కళ్ళారా చూసినట్టు చెబుతున్న స్వామి తీరుకు నవ్వాలో, సంతోషపడాలో లేకపోతే ఇప్పటికైనా కొడుకు గండం నుంచి కొంచెం బయటపడ్డాడని ఆనందపడాలో అర్థం కాక అదే మయంలో సుహాతో ఇంటికి బయలుదేరుతారు. అది జరిగింది అండి. నాకు ఇంకా విరాట్ గురించి భయం పోలేదు అని కన్నీళ్లతో భర్త గుండెల్లో ఒదిగిపోతారు ఆవిడ. ఆదిత్య గారికి మాత్రం అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండానే తెల్లవారిపోతుంది. హాసిని, సందీప్ అయితే విరాట్ కార్‌లో నుండి భూమి దిగడాన్ని చూసి షాక్ అయితే హిమ, వినీతులకు షాక్ కారణం వీళ్ళు ఇలా షాక్ అవ్వడానికి గల కారణం ఏంటో తెలియాలంటే మనం అంతా కాసేపటి వెనక్కి వెళ్ళాలి. తెల్లవారితే తను ఆఫీస్‌కి వెళ్ళాలి. ఆఫీస్‌లో ఖచ్చితంగా సందీప్, హాసినిలతో పాటు వినీత్ కూడా తను ఫేస్ చేయాల్సిందే. తన నుండి ఖచ్చితంగా వాళ్ళు నిజం రాబడటానికే చూస్తారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళు అడిగిన ప్రశ్నల నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూనే రాత్రి తెల్లవారించేస్తుంది భూమి. సరిగ్గా 5 అయ్యేటప్పటికి తను పెట్టుకున్న అలారం మోగడంతో అప్పటికే సరిగ్గా నిద్ర పట్టక అటు ఇటు మసులుతున్న తనకు డైలీ రొటీన్‌గానే మెలకువ వచ్చేస్తుంది భూమికి. టక్కున అలారం ఆఫ్ చేసేసి విరాట్ ఎక్కడ లేచేస్తాడో అన్న భయంతో అతడి మొహంలో చూసేటప్పటికి ప్రశాంతంగా నిద్రపోతూ కనిపిస్తాడు. ఒక చేతిని పొట్ట మీద వేసుకుని, మరొక చేతిని గుండె మీద వేసుకుని ఆదమరచి నిద్రపోతున్న విరాట్‌ని చూస్తుంటే చూసే కొద్దీ చూడాలనిపించే రూపం అతడిది. 7 ఊర్లకు అందగాడు అంటారే, అలా విరాట్ ఆ సామెతకు కరెక్ట్‌గా సరిపోతాడు. అతడికి ఇట్టే వచ్చే కోపానికి గుర్తుగా సూటిగా ఉన్న ముక్కును చూసి ఎందుకే అలా ఎగిరెగిరి పడతావు? ఆయనకి కోపం తగ్గించొచ్చు కదా! ఆ కోపం వల్లే ఆయన ఒక్కొక్కసారి రాక్షసుడిలా కనిపిస్తారు నాకు. నువ్వేం కనుక ఆయనకు కోపం తెప్పించకుండా ఉండి ఉంటే ఆయన ఎంత కూల్‌గా ఉంటారు. ఒక్కొక్కసారి ఈయనేనా మా విరాట్ సార్ అని అనిపించేలా అనిపిస్తారు.
ఒక్కొక్కసారి ఆయన శాడిజాన్ని తట్టుకోలేక మాకు ప్రాణం మీద విరక్తి పుట్టేస్తుంది. ఇంకా లైఫ్ లాంగ్ ఎలా వేగాలో అంటున్న తనకి ఎదుట నిలబడుతుంది వాస్తవం. లైఫ్ లాంగ్ ఎక్కడ ఉంటావే? మధ్యలో వచ్చావు, మధ్యలోనే పోతావు. ఈ విషయం మర్చిపోతున్నావా? అని తన అంతరాత్మ తన వాస్తవాన్ని గుర్తు చేసినట్టుగా అనిపిస్తుంటే, ఏదో తెలియని బెంగ మొదలైపోతుంది ఇప్పట్నుంచే భూమికి. సోఫా నుండి నెమ్మదిగా కిందకి దిగి, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ విరాట్ మంచం దగ్గరికి వచ్చి, అతడి తలను చిన్నగా నిమురుతుంది. నిజంగానే నేను మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలా? లైఫ్ లాంగ్ ఇలా కొట్టుకుంటూ, తిట్టుకుంటూ కనీసం ఒకరికొకరు చూసుకుంటూనో ఉండడానికి కుదరదా? అని అనుకుంటుంటే కన్నీళ్లు గట్టు తెగిన గోదారిలా తన బుగ్గలను తడిపేస్తాయి. వెంటనే వాటిని తుడిచేసుకుని, అమ్మో! వద్దు మీరిలానే ఉండండి. నేను కూడా ఇలానే ఉంటాను. మీతో కొన్ని రోజుల జ్ఞాపకాలు పోగేసుకుని మీ అందరికీ కనిపించనంత దూరంగా వెళ్ళిపోతాను. అలా అయితే మీ అందరి ప్రాణాలకు గ్యారంటీ ఉంటుందని నా చిన్న స్వార్థం. చూసుకుంటుంటే మీ అందరిని రిస్క్‌లో పడేసినట్టే. అందుకనే సాధ్యమైనంత వరకు నేను దూరంగానే ఉండడానికి నా శాయశక్తులా ట్రై చేస్తాను అనుకుంటూ గబగబా వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. ఒక్క రోజులోనే అక్కడ మొత్తం అలవాటైపోవడంతో మండే కాబట్టి శివునికి పూజ చేయాలని జ్ఞాపకం వచ్చి హెడ్ బాత్ చేసి బాత్‌రోబ్ చుట్టుకుని నెమ్మదిగా విరాట్‌కి మెలకువ రాకుండా తన బట్టలలో ఉన్న ఒక మెత్తని ఫ్యాబ్రిక్ శారీని తీసుకుని గబగబా కట్టేసుకుని తన అత్తయ్య ఇచ్చిన కుంకుమను పాపిట్లో ఇంకా నుదిటిన పెట్టుకుని తడితలను విప్పుకుంటూ కిందకు దిగుతుంది. అప్పటికే డ్రగ్ ప్రభావం హెవీగా తీసుకోవడంతో అస్సలు తగ్గకుండా తనని అల్లాడించేస్తుండడంతో ఇంట్లోకి బయటికి తిరుగుతున్న రేఖకు చిన్నగా వినిపిస్తున్న అందెల సవ్వడికి మెట్ల వైపుకు చూస్తుంది. అరవరిసిన ముద్ద మందారంలా వస్తూ కనిపిస్తుంది భూమి. ఎలా ఉందంటే అచ్చు ఫస్ట్ నైట్ అయిన తర్వాత కొత్త పెళ్లికూతురు స్నానం చేసి దేవుని గదిలో దీపం పెట్టడానికి వస్తుంది చూశారు, అలా ఉంటుందన్నమాట భూమి. అప్పటి వరకు కడుపులో ఉన్న డ్రగ్ ప్రభావం వల్ల ఒక ఇబ్బంది పుడుతుంటే, ఇప్పుడు భూమిని చూడగానే తనలో ఉన్న ఆటోమేటిక్‌గా జెలసీ అనే యాసిడిటీ మొదలయ్యి, భూమిని చంపేసేలా చూస్తూ, భూమి ఏం చేస్తుందో అని సోఫాలోనే కూర్చుని తనని గమనిస్తుంటుంది. అసలు రేఖ ఎవరో తెలియని భూమి రేఖని పట్టించుకోకుండానే నేరుగా ముందు కిచెన్‌లోకి వెళ్లి శుభ్రం చేసి, అగ్నిదేవుడికి దండం పెట్టుకుని, శివునికి ప్రసాదంగా పెట్టడానికి చక్కెర పొంగలుని నైవేద్యం చేయడానికి ప్రిపేర్ చేసుకుంటూనే, మరొక పక్క పూజ గదిని శుభ్రం చేసుకుని, పూజకి తగ్గట్టుగా అన్నీ సిద్ధం చేసుకుంటుంది. ఇటు ప్రసాదం అవ్వడం, అటు పూజ గది మొత్తం సిద్ధమైపోవడంతో దేవునికి ప్రసాదం నైవేద్యం చేసి, దీపం వెలిగించి లింగాష్టకం తన శ్రావ్యమైన కంఠంతో పాడి, గనగన అంటూ గంట మోగిస్తూ హారతితో అందరికీ మెలకువ తెప్పిస్తుంది. అప్పటికే నిద్రలేచేసిన సునీత గారు పూజ చేస్తుంది భూమి అని ఆవిడకి ఎవరో చెప్పకుండానే అర్థమైపోతుంది. ఎందుకంటే భూమి క్యారెక్టర్ ఏంటో కొద్ది కొద్దిగా ఆవిడకి తెలియడంతో పెద్ద ఆశ్చర్యపోకుండానే ఆవిడ కూడా పూజ ముగించే టైంకి దేవుని గది ఎదురుగా నిలబడతారు. సునీత గారిని చూసి చిన్న స్మైల్ ఇచ్చి హారతి కళ్ళకు అద్దుకోమన్నట్టుగా చూపిస్తుంది. అదైతే పెద్ద షాకే రేఖకి. ఇదేంటి అత్తకి ఈ పిల్ల బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని మాట్లాడుకుంటుంటే విన్నాను మరి. ఇదేంటి ఒక్క రోజులోనే ఏం మారిపోయిందబ్బా! అని కళ్ళను బాతుగుడ్లు చేసుకుని మరీ చూస్తుంది. భూమి నిండైన అలంకారాన్ని తృప్తిగా ఒకసారి చూసి, అందిస్తున్న హారతి కళ్ళకు అద్దుకుని వెనుతిరుగుతున్న ఆవిడను మేడం అంటూ పిలిచి ఆపేస్తుంది. సునీత గారు వెంటనే కోపంగా వెనక్కి తిరుగుతారు. ఆ కోపం భూమి పిలిచినందుకు కాదండోయ్! మేడం అని పిలిచింది కదా! దానికి అన్నమాట. మేడం ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి అని అంటూనే గబగబా హారతి పళ్ళెం దేవుని గదిలో యథాస్థానంలో పెట్టేసి తను కూడా కళ్ళకు అద్దుకుని తర్వాత మెడలో ఉన్న మంగళసూత్రాలకు చూపించి మరొక్కసారి దేవుని మనస్ఫూర్తిగా స్మరించుకుని సునీత గారి ఎదురుగా నిలబడుతుంది. మేడం మీకు ఇదంతా ఇష్టం లేదేమో, ఇంకా నేను కోడలిగా రావడం కూడా మీకు నచ్చలేదు అని నాకు తెలుస్తుంది. ఖా అన్ ఆ తర్వాత మాట్లాడనివ్వకుండా ఆగు అని గట్టిగా కంచులా మోగిస్తారు తన కంఠాన్ని సునీత గారు. ఆ కోపానికి రేఖ మనసులోనే తీన్మార్ చిందులు వేస్తుంటే భూమి ఉలిక్కిపడి 2 అడుగులు వెనక్కి వేస్తుంది. మేడం అని కళ్ళల్లో తిరిగిన నీళ్లతో బేలగా పిలుస్తున్న తనని ఆగమని చెప్పి, ఫస్ట్ నేను నీకేమవుతానో అది చెప్పు. ఆ పిలుపుతో పిలిచి, ఆ తర్వాత నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అంటూ సీరియస్‌గా అడుగుతారు. మేడం అంటూ ఇంకా అపనమ్మకంగా పిలుస్తుంటే కళ్ళతోనే ఉరుముతారు. ఆ కోపానికి కారణం అర్థమవ్వడంతో
అత్తయ్య అంటూ భయంగా పిలిచి తర్వాత నోటి వెంట మాట రానట్టుగా మూగపోతుంది భూమి. భూమి అత్తయ్య అనగానే సాటిస్ఫైడ్ గా చూస్తూ, చూడు భూమి, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. ప్రెజెంట్ అదేమీ మాట్లాడే స్థితిలో నేను లేను. ఇప్పుడు నిన్ను కోడలిగా అంగీకరించానా అంటే అది కూడా లేదు. తొందరలోనే నిన్ను కోడలుగా అంగీకరిస్తాను అని నేను అనుకుంటున్నాను. అప్పటి వరకు ఎదురు చూడు. అండ్ నాతో గుడిలో ఎలా అయితే ఉన్నావో అలానే బిహేవ్ చెయ్యి. కొత్తగా నేను అత్తగారిని, నువ్వు కోడలివి అన్నట్టుగా నా దగ్గర ఉండొద్దు ప్లీజ్ అని రెండో మాట రానివ్వకుండా వేగంగా కిచెన్‌లోకి వెళ్ళిపోతారు ఆవిడ. ఇదేంటి ఆంటీ నన్ను కోడలుగా ఒప్పుకోలేదు అంటున్నారు. మళ్ళీ గుడిలో పరిచయమైన అమ్మాయిలానే ఉండమంటున్నారు. కానీ అత్తయ్య అని పిలవమంటున్నారు ఏంటి అని వెర్రిమొహం వేసుకుని ఆలోచిస్తూనే విరాట్ ఆఫీస్‌కి వెళ్దామా అని పిలిచే వరకు అలానే ఉండిపోతుంది. హా! సార్ అంటూ విరాట్ ఏం చెప్తున్నాడో అర్థం కాక అయోమయంగా అడుగుతుంది. ఆ సారన్న పిలుపుకి ఇంట్లో ఉన్న అందరి తలలు ఆటోమేటిక్‌గా విరాట్ వైపు తిరిగితే వాళ్ళందరికీ ఒక నవ్వు బహుమతిగా ఇచ్చి భూమి ఆఫీస్‌కి వెళ్దామా అని పైకి నవ్వుతూనే కోపంగా గొంతుని మార్చి అడుగుతాడు. అదేంటి సార్ అప్పుడే ఆఫీస్‌కి ఏంటి? మీరు ఇంకా టిఫిన్ తినలేదు. నేను ఇంకా రెడీ అవ్వలేదు కదా అని అడుగుతుంది. వాట్? ఇంకా ఆఫీస్‌కి రెడీ అవ్వలేదా? నీకు తెలుసు కదా! ఈరోజు న్యూ ప్రాజెక్ట్ కోసం వెళ్ళాలని. ఇంకా ఏం చేస్తున్నావ్? అని గట్టిగా అరుస్తుంటే, ఒక 5 మినిట్స్ సార్ అని నేరుగా మెట్లు ఎక్కి తమ ఉండే రూమ్‌కి వెళ్ళి, తలని అలా దువ్వేసి, చిన్న క్లిప్ పెట్టేసి, మొహం ఇంకా శారీ కూడా బానే ఉంది అని అద్దంలో మరొకసారి చూసుకుని, తన ల్యాప్‌టాప్ బ్యాగ్ ఇంకా మొబైల్ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని, రెడీ సార్ అని ఊగుస్తూ విరాట్ ఎదురుగా నిలబడుతుంది. అప్పటికే ఇంట్లో వాళ్ళందరికీ అనుమానం వచ్చేసిందేమో. విరాట్ చెప్పినట్టుగా భూమి ప్రవర్తన ఎక్కడా లింక్ కుదరకపోవడంతో ఏంటి అని విరాట్‌నే అనుమానంగా చూస్తారు. అక్కడే ఉండి వాళ్ళకి ఇంకొంచెం అనుమానాలు పెంచలేక రా అంటూ సీరియస్‌గా చెప్పి పెద్ద పెద్ద అడుగులతో కారు దగ్గరికి వెళ్ళిపోతాడు. వెనకాల చిన్నపాటి రన్నింగ్ రేస్ చేస్తూ భూమి వెళ్తుంది. ఏంటి సుహా ఇది? అన్నట్టు ఆదిత్య గారు సుహాని కళ్ళతోనే అడుగుతుంటే, జరిగేది తనకేం సంబంధం లేనట్టుగా తన టిఫిన్ తినేసి తర్వాత లంచ్‌లోకి ఏం వండాలా అని ఏం కూరగాయలు ఉన్నాయో చూద్దామన్నట్టుగా కిచెన్‌లోకి వెళ్ళిపోతారు సునీత గారు. రేయ్ సుహా! అసలేం జరుగుతుందిరా? ఇంట్లో నాకు పిచ్చెక్కినట్టుగా అనిపిస్తుందిరా అంటారు ఆదిత్య గారు. మావయ్య నీకెక్కినట్టుగా అనిపిస్తుందేమో. ఆల్రెడీ నాకు ఎక్కేసింది మావయ్య అని బేలగా చెప్పి విరాట్ వెనకే తను వెళ్ళాలి కాబట్టి వెనకాల రేఖ పిలుస్తున్నా వినిపించుకోకుండా తన కార్ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ అవసరాలకి ఉంటుందని సుహా బెంగుళూరులో ఒక కార్‌ని పర్చేస్ చేశాడు. ఇప్పుడు ఆ కార్‌లోనే ఆఫీస్‌కి వెళ్తున్నాడు. శివయ్య అంటూ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా దేవుని పేరు కూడా తలవని ఆయన మొట్టమొదటిసారి తన ఇంట్లో జరుగుతున్న వింత వింత సంఘటనలకు ఆ శివయ్యను తలుచుకోలేకుండా ఉండలేకపోతారు ఆదిత్య గారు. కారులో బిక్కుబిక్కుమంటూ కూర్చున్న భూమిని చూసి ఇంకొకసారి ఇంట్లో సార్ సార్ అని పిలిచావనుకో ఆ నోరు తెరవకుండా పర్మనెంట్ గా క్లోజ్ చేసేస్తాను అని కళ్ళతోనే ఉరుముతాడు విరాట్. అదేంటి సార్ మిమ్మల్ని సార్ అని పిలవకుండా ఏమని పిలవాలి మరి అంటూ బిక్కమొహం వేసేస్తుంది భూమి. ఏదైనా పిలువు గాని సార్ అని మాత్రం పిలవకు మహాతల్లి. అసలు నీ మెడలో తాళి కట్టిన దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళు నన్ను ఒక పిచ్చోడిని చూసినట్టుగా చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు సార్ అని పిలిచావు. దాంతోనే వాళ్ళకు ఉన్న అనుమానాలు చాలా ఉన్నట్టుగా కొత్త కొత్త డౌట్స్ ని పుట్టించావు అని తెలుస్తుందా భూమి అని సీరియస్ గా అడుగుతాడు. అదేంటి సార్ నేను మిమ్మల్ని సార్ అనడం అంత పెద్ద తప్పా అంటూ నోరు బావురు కప్పలా తెరుస్తుంది. అది నీ దృష్టిలో తప్పు కాకపోవచ్చు. నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని ఇంట్లో కలవరించి చెప్పాను కదా! ప్రేమించిన వాడిని అది భర్తని సార్ అంటే ఇంట్లో వాళ్ళు అలానే చూస్తారు మరి. ఇంకొకసారి ఇంట్లో వాళ్ళ ముందు భార్యాభర్తలుగా బిహేవ్ చేయలేదనుకో అప్పుడు చెప్తాను నీ పని అని సీరియస్‌గా చెప్పి కార్ ఆపి అంతకంటే యాటిట్యూడ్‌గా దిగుతాడు. ఆ వెనకనే ఇదేంటి ఇంట్లో ఏమని పిలవాలి? ఇప్పుడు నేను భర్త గారు అని పిలవాలా? అని అనుకుంటూ బిక్కమొహంతో వెనకాలే భూమి దిగుతుంది. అప్పుడే వీళ్ళ నలుగురు షాక్‌లో కప్పలా నోర్లు తెరిచేస్తారు. సందీప్, హాసినుల షాక్‌కి కారణం భూమికి పెళ్లి అయిందని తెలుసు కానీ, ఇప్పుడు ఎందుకు విరాట్‌తో కలిసి ఆఫీస్‌కి వచ్చిందో తెలియక ఆశ్చర్యపోవడం వాళ్ళ వంతు అయితే
అసలు భూమి అలా కనిపిస్తుంది అనుకోని వినీత్‌కి నిండు ముత్తైదువల నుదుటిన కుంకుమ, పాపిట్లో కుంకుమతో పాటు మెడలో పసుపు తాడు, సిల్క్ శారీలో 2 చేతులకు నిండుగా గాజులతో అచ్చు కొత్త పెళ్లి కూతురులా భూమి రావడమే వినీత్ షాక్‌కి కారణం. తను చూస్తున్నది నిజమా? కలా? అబద్ధమో అర్థం కాక కళ్ళను నులిమి మరీ చూస్తాడు. కానీ తన కళ్ళు తనని మోసం చేశాయేమో గాని నిజాన్ని దాయలేవు కదా! అందుకనే భూమి రూపాన్ని తన కళ్ళ నుండి మనసుకు పంపించి, భూమి ఆల్రెడీ వేరొక సొంతం అయిపోయింది అని చెప్పకనే చెప్పేస్తుంటే, తన ప్రమేయం లేకుండానే మనసులో పుట్టిన దుఃఖం కళ్ళల్లో కన్నీరుగా మారి బయటికి పంపిస్తుంది. వాళ్ళనే ఆశ్చర్యంగా చూస్తున్న అందరికి ఒక లుక్ ఇచ్చి విరాట్ యాటిట్యూడ్‌గా ఆఫీస్‌లోకి ఎంటర్ అవుతుంటే, వెనకాలే ఫ్రెండ్స్‌ని చూసి చిన్న చిరునవ్వు నవ్వి, వినీత్‌ని ఏ భావం లేకుండా చూసి, విరాట్ వెనకే ల్యాప్‌టాప్ బ్యాగ్‌తో ఆఫీస్‌లోకి వెళ్తుంది భూమి. అప్పటికే వినీత్ పరిస్థితి అర్థం చేసుకుని సందీప్ బాధగా భుజం మీద చేతిని ఆసరాగా వేస్తే, "ఏంటి సందీప్ ఇది? ఏంటి?" అని కన్నీళ్లతో ఊరిన నీళ్లతో జీరబోయిన గొంతుతో అడుగుతాడు. నేను నీకు అందుకనే చెప్పాను. ఏది కూడా అంత తొందరగా ఆశను పెంచుకోకూడదు. దేవుడు మన నుదిటి రాతలో ఏది రాస్తే అదే మనకు దక్కుతుంది. దానికి మనం ప్రిపేర్ అవ్వాలని. భూమి పెళ్లి మొన్నే జరిగిపోయింది. ఆ విషయం మాకు తెలుసు. నీకు తనే డైరెక్ట్‌గా చెప్పాలని నీ నుండి దాచాను. ప్లీజ్ ఇక్కడితో ఇదంతా వదిలేసి మూవ్ ఆన్ అవ్వు ప్లీజ్ అంటూ ఓదార్పుగా చెప్పి తను కూడా ఆఫీస్‌లోకి వెళ్ళిపోతాడు సందీప్. అసలేం జరిగిందో తెలియని హిమ వినీత్ ఎందుకు అంత బాధపడుతున్నాడో అర్థం కాక, ఎవరిని అడగాలో తెలియక హాసిని వెనకే ఆఫీస్‌లోకి వెళ్ళిపోతుంది. వినీత్‌కి అక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోవాలనిపిస్తుంది. కానీ ఆ ఛాన్స్ కూడా తనకు లేకపోవడంతో కళ్ళల్లో కన్నీళ్లను తుడుచుకుని విరక్తిగా మారిన మనసుతో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆఫీస్‌లోకి ఎంటర్ అవుతాడు. అప్పటికే న్యూ ప్రాజెక్ట్ గురించి సార్ మీటింగ్ అరేంజ్ చేశారు. అందరూ కూడా మీటింగ్ రూమ్‌కి రండి. మీటింగ్ టాప్ ఫ్లోర్‌లో జరుగుతుంది అని ఎంప్లాయీస్ ఒకరు మాట్లాడుకోవడం విని వాళ్ళతోనే జీవం లేని నడకతో మీటింగ్ రూమ్‌కి చేరుకుంటాడు. అప్పటికే విరాట్ తన ఎంప్లాయీస్‌లో 25 మెంబర్స్‌ని తీసుకుంటే, సుహాస్ ఎంప్లాయీస్‌ని దానికి తోడు కొత్తగా ఇంటర్వ్యూ చేసి మరీ ఎంచుకున్న వాళ్ళని ఒక 25 మెంబర్స్ మొత్తం కలిపి 50 మందితో తమ న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. విరాట్ అప్పటికే కంపెనీ పార్ట్నర్‌గా, మెయిన్ పర్సన్‌గా ఒక చైర్‌లో కూర్చుంటాడు. ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళకి అలాట్ చేసిన చైర్‌లలో కూర్చుంటారు. భూమి తను షెడ్యూల్ చేసిన ఫైల్స్‌తో విరాట్ పక్కనే నిలబడి ఉంటుంది. ఇప్పుడు సుహా వస్తే మీటింగ్ స్టార్ట్ చేసి అందరికీ ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఎవరి వర్క్ వాళ్ళకి అలాట్ చేసి, ఆ రోజు నుండి న్యూ ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్‌గా వర్క్ స్టార్ట్ చేయడానికి మొదటి అడుగు వేయడానికి రెడీగా ఉన్నారు. అప్పటికే అనుకున్న టైం కన్నా అరగంట దాటిపోవడంతో అసహనంగా భూమి వంక చూస్తూ, "కల్దా రేఖ న్యూ ఇండస్ట్రీస్ సీఈఓ సుహాస్" అంటూ ఆర్డర్ వేస్తాడు. ఓకే సార్ అని తడబడుతూ మొబైల్ అందుకుని సుహాస్ నెంబర్‌కి డయల్ చేసే లోపల అక్కడ షూ సౌండ్‌తో పాటు రిథమిక్‌గా హై హీల్స్ టకటకలు కూడా వినిపిస్తాయి. అనుమానంగా విరాట్ మొబైల్ నుండి తల పైకెత్తి ఎదురుగా చూసేటప్పటికి యాటిట్యూడ్‌గా నడుచుకుంటూ కళ్ళకి గాగుల్స్ నెత్తి మీద పెట్టుకుంటూ వస్తూ కనిపిస్తుంది రేఖ. తనని చూడగానే ఫస్ట్ కోపం వచ్చేస్తుంది. అయినా ఈవిడొస్తే నాకేంటి అంటూ విసుగ్గా మారిపోయి, వాట్ ఈస్ దిస్ మిస్టర్ సుహాస్? మీటింగ్ ఎన్ని గంటలకు అయితే మీరు ఎన్ని గంటలకు వస్తున్నారు? టైమ్ మేనేజ్‌మెంట్ తెలియదా? ఇలాంటి పంక్చువాలిటీ లేని వాళ్ళతో ప్రాజెక్ట్ చేయడం నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది అని సీరియస్‌గా అంటాడు. సారీ మిస్టర్ విరాట్. మా సిస్టర్ వల్ల కొంచెం లేట్ అయింది. డోంట్ మైండ్ అని పొలైట్‌గా చెప్పి తన కోసం అలాట్ చేసిన చైర్‌లో అతడు కూర్చుని, పక్కనే రేఖ కోసం కొత్త చైర్ వేరించి తనని కూర్చోమన్నట్టుగా చూస్తాడు. అన్నమాట పట్టించుకోకుండా కేర్‌లెస్‌గా ఒక చూపు చూసి విరాట్‌ని అదొక రకంగా చూస్తూ సైడ్ స్మైల్‌తో విరాట్‌ని చూస్తూనే తనకు వేసిన చైర్‌లో కూర్చుంటుంది. వెనకాల నీలాంబరి బీజీఎం ఏసుకోండి. ఆమెను చూ ఆమె చూపు ఒక రకంగా అది తినేసేలా విరాట్‌ని చూడడంతో కోపంగా చూస్తుంది భూమి రేఖ వంక. ఓకే ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ ద మీటింగ్ అంటూ ప్రొజెక్టర్ ఆన్ చేసి విరాట్ ప్రాజెక్ట్‌తో పాటు సుహాస్ కంపెనీలో కొలాబరేట్ అవ్వడం, అలానే సుహాస్ క్రియేట్ చేసిన యాప్‌లోకి తమ డిజైన్ చేసిన గేమ్స్‌కి ప్లేస్ ఇవ్వడంతో పాటు వాటిని ఏ విధంగా క్రియేట్ చేయాలనుకుంటున్నాడో, వాళ్ళ ఎఫర్ట్స్ ఎంత పెట్టాలో అవన్నీ కూడా ఒక గంటన్నర పాటు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అవి కూడా పాయింట్ వైస్ చెప్పడంతో శ్రద్ధగా తమ మైండ్‌లో ఇంకా చేతిలో ఉన్న కీప్యాడ్‌లో కూడా కొంతమంది నోట్ చేసుకుని వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడానికి వచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తారు దానిని.
విరాట్ ప్రెజెంటేషన్ తర్వాత సుహాస్ కూడా మాట్లాడుతూ తన కంపెనీ గురించి ముందుగా కొన్ని విషయాలు చెప్పి, ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ దేని గురించి స్టార్ట్ చేశాడో, అలానే ప్రాజెక్ట్ ప్రాఫిట్ అది సక్సెస్ అవుతే వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అవుతాయో ప్రతి ఒక్కరికి చెప్పి, వాళ్లకు ఇది గొప్ప అవకాశంగా భావిస్తూ ప్రతి ఒక్కరిని ఛాలెంజింగ్‌గా తీసుకోమని ఎక్స్‌ప్లెయిన్ చేసి, దాదాపు 3 గంటల తర్వాత మీటింగ్‌కి ముగింపు పలుకుతారు. అది కాకుండా ఒక 6 నెలలు డెడ్‌లైన్‌లోనే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడంతో పాటు, ఇది సక్సెస్ అయితే ఒక మంచి ట్రిప్ కూడా ప్లాన్ ఉందని చెప్పి, వాళ్ళలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తారు. ఓకే. మీకు వర్క్ మొత్తం చెప్పేసాను కదా! ఈ రోజు నుండి మీ టాలెంట్ బయటికి తీసి, ప్రతి ఒక్కరూ మీలో ఉన్న టాలెంట్‌ని మాకు నిరూపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పి లంచ్ బ్రేక్ అవ్వడంతో ఈ రోజుకి ఓన్లీ ప్రాజెక్ట్ బేస్ లైన్స్ ఇంకా ప్రాజెక్ట్ థీమ్ ఏంటో అది ఎలాంటి ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లాలో ఆఫ్టర్‌నూన్ చిన్నగా వాళ్ళలో వాళ్ళే డిస్కస్ చేసుకోవడానికి టైం ఇచ్చి టీమ్స్‌గా డివైడ్ చేసి రేపటి నుండే ఆఫీస్ స్ట్రిక్ట్‌గా స్టార్ట్ అయిపోతుంది అని వార్నింగ్ చేసి మరీ పంపిస్తారు. ప్రాజెక్ట్ ఆఫర్స్ టెంప్టింగ్‌గా ఉన్నా, దానికి అంతే కష్టపడాలని అర్థం చేసుకున్న కొందరు ఇప్పటి నుంచే కష్టపడడానికి డిసైడ్ అయిపోతే, మరికొంతమంది ఇప్పటికైనా వాళ్ళ టాలెంట్ సరైన దారిలోకి వస్తుంది అని ఆనందపడిపోతూ లంచ్ బాక్స్‌తో పాటు క్యాంటీన్‌లో తేలుతారు. అప్పటి వరకు ఎంప్లాయీస్‌తో కలిసిపోయిన హాసిని అండ్ కో భూమితో మాట్లాడడానికి ఛాన్స్ వచ్చిందని సంబరపడిపోతూ భూమికి క్యాంటీన్‌లో కలుసుకుందాం అని మెసేజ్ చేసి, హాసిని, హిమ, సందీప్‌లు వెళ్ళిపోతే వాళ్ళ వెనకే భూమి నుండి ఏదైనా మాట వస్తుందేమోనని ఆశగా వెళ్తాడు వినీత్. ఆల్రెడీ 2 కంపెనీస్ సీఈఓలకు వాళ్లకు సంబంధించిన ఛాంబర్స్ అలర్ట్ చేయడంతో విరాట్ వెనకాలే భూమి పీఏగా విరాట్ ఛాంబర్‌కి వెళ్లి ఇంటి దగ్గర నుండి వచ్చిన లంచ్ బాక్స్ విరాట్ ఎదురుగా పెట్టి, "సార్, నేను నా ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళొచ్చా?" అంటూ చిన్నగా అడుగుతుంది. "ఇప్పుడు వాళ్ళతో నీకేం పని? లంచ్ వచ్చింది కదా! ఇక్కడే తిను" అంటూ సీరియస్‌గా అంటాడు విరాట్. "అది కాదు సార్, ప్లీజ్" అంటుంది. "అసలేంటి భూమాత నీ ప్రాబ్లమ్? ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమేంటి?" అని సీరియస్‌గా భూమి మీదకొచ్చేస్తాడు. "అంటే వాళ్ళకి నేను సడెన్‌గా పెళ్లి చేసుకున్నట్టు తెలియదు సార్. వాళ్లకు నా గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ క్లారిఫై చేయాల్సిన బాధ్యత నాదే కదా!" అంటూ చిన్నగా నసుగుతుంది. ఫోర్స్‌గా భూమి నడుము చుట్టూ చేతిని వేసి, తన ఛాతీకి భూమి ఎత్తైన పరువాలు తాకేలా అదుముకుంటూ, "ఓహ్! ఐ సీ. ఇప్పుడు మనిద్దరికీ పెళ్లి జరిగిందని మీ ఫ్రెండ్స్‌కి చెబుతావా?" అంటూ భూమి కళ్ళల్లోకి చూస్తూ తన ఊపిరిని భూమి మొహంలోకి వదులుతాడు. అదెలా కుదురుతుంది సార్? ఇది చెప్పకూడదని చెప్పాను కదా!" అంటుంది. "మరి ఇప్పుడు వెళ్ళి ఏం చెప్తావ్?" అంటూ ఐబ్రోస్ ఎగరేస్తాడు. "అయ్యా మహానుభావా! వాళ్ళకి ఏదో ఒకటి చెప్తాను గానీ, మీకు చెప్పాను కదా సార్! ఇలా నా దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవద్దని. ఎందుకు మాటిమాటికి టచ్ చేస్తున్నారు?" అంటూ విరాట్ అంతకంతకు తన నడుము మీద పట్టు బిగించి చపాతీ పిండి కన్నా దారుణంగా నడుముని పిసికేస్తుండడంతో ఇబ్బందిగా కదులుతుంది. "నేను కూడా చెప్పాను కదా భూమాత! నాలో విసుగు ఇన్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఆ విసుగు మొత్తం నీ మీదే చూపిస్తానని" అంటాడు. "ఇప్పుడు నేనేం చేశాను సార్ మీకు అంత విసుగు రావడానికి?" అంటూ బిక్కమొహం వేస్తుంది. "నువ్వేం చేయలేదు భూమాత. కాకపోతే ఆ సుహాస్ గాడు చేసిన లేట్‌కి అండ్ తీసుకొచ్చిన చెత్తకే నాకు విసుగు, కోపం, అసహనం ఏముంటే అవన్నీ చాలా పీక్స్‌లో ఉన్నాయి. మరి అవన్నీ తగ్గించాల్సింది నువ్వే కదా!" అంటూ ఐవింగ్ చేస్తాడు. "నేనా?" అంటూ నోరు కప్పలా తెరుస్తుంది మన భూమాత. "హా! నువ్వే. అయినా నీకు మొన్నే మన పెళ్లి జరిగిన రోజు చెప్పాను కదా!" అంటాడు. "ఇది తూచ్ సార్, నేనొప్పుకోను. ఆ రోజు మీరేం చెప్పారు? ఓన్లీ నాకు దగ్గర నుంచి ఏదైనా తప్పు జరిగినా, నేనేమైనా మీకు కోపం తెప్పించడానికి కారణమైనా, ఆ కోపం తగ్గించే బాధ్యత నాదన్నారు గానీ, ఇలా దారిన పోయే దానయ్య చేసిందల్లా నా మీద రుద్దేస్తాను అంటే నేనొప్పుకోను సార్" అంటూ ఉక్రోషంగా ముక్కుపుటాలు ఎగరేస్తుంది. "అదంతా నాకు అవసరం లేదు భూమాత. వన్స్ నాకు విసుగు, ఫ్రస్ట్రేషన్ ఏం వచ్చినా సరే నా నీడ్ తీర్చాల్సింది నువ్వే" అంటూనే భూమికి ఇంకొక మాట మాట్లాడించే ఛాన్స్ లేకుండా అందింత దగ్గరలో ఉన్న రిమోట్‌తో చాంబర్ డోర్ లాక్ చేసేసి భూమిని భూమిలో తనను ఊరించి ఉడికించిన చంపేసే పెదవులను తన 2 పెదవుల మధ్య బంధించి, ఒక పక్క చపాతీ పిండి, మరొక పక్క పూరీ పిండి కూడా కలపడం స్టార్ట్ చేస్తాడు భూమి నడుముతో. పాపం భూమాత! ఎంత పెద్ద కష్టం వచ్చింది మన భూమాతకి. ఇప్పుడు వీళ్ళని ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే మన విరాట్ బాబు రియాక్షన్ ఎలా ఉంటుందంటారు? థాంక్ యూ ఫ్రెండ్స్.